నమస్తే నా పేరు ఆదిత్య. సో ఫ్రెండ్స్, వీడియోలో ఒకసారి మనం ఇంకొక రెండు ఫోన్స్ మధ్యన కొట్లాడిద్దాం. దీని కంపారిజన్ అనకూడదు, వార్ చెప్తాం, కొట్లాడిద్దాం రెండు స్మార్ట్ ఫోన్స్ మధ్యన. సో ఆ కంపారిజన్ ఏంటి మీరు ఆల్రెడీ టైటిల్ తమిళ అయితే చూసే ఉంటారు. సో వీడియోతో మాత్రం వచ్చారు కదా, సో చాలా వరకు మీరు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్తారు, ఒక క్లారిటీతో అయితే ఖచ్చితంగా వెళ్తారు అనమాట. అది మాత్రం అయితే ప్రామిస్ అయితే చేస్తాను. మీరు నాకు ప్రామిస్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాని కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఇంకా నేను మీకు మంచి టెక్నాలజీ వీడియోస్ అయితే తీసుకొస్తాను మా తెలుగులో చాలా సింపుల్గా. ఎనీవేస్, వీడియోలో ఒకసారి మనం రియల్మీ X7 మ్యాక్స్ వర్సెస్ పోకో F3 GT. కన్ఫ్యూజన్ ఉంది కదా, ఏది కొనాలి, సేమ్ ప్రాసెసర్, కొంచెం ఇంచుమించు సేమ్ ప్రైస్, పెద్దగా స్పెసిఫికేషన్స్లో కూడా తేడా ఏమి ఉండదు, ఏది కొనాలని చాలామంది తలకైతే కొట్టుకుంటున్నారు. సో నేను దాన్ని అయితే క్లియర్ చేస్తాను ఈ వీడియోలో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఆలోపు వీడియోలో కొంచెం వీడియో లెంత్ అయితే ఎక్కువైతే అవ్వచ్చు. కాఫీ, టీ, స్నాక్స్ ఏమైనా తీసుకొని రెడీగా కూర్చొని వీడియోని అయితే ఎంజాయ్ అయితే చేయండి. స్టార్ట్ చేద్దాం. అండ్ గైస్, వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఫోన్స్ అయితే నా దగ్గర లేవు. నేనైతే షార్ట్స్ మీకు చూపిస్తున్నాను వీడియోలో. ఇది ఒకసారికి వేరే ఛానల్స్ నుంచి క్రెడిట్స్ అనమాట, వాళ్ళ నుంచి అయితే తీసుకున్నాను. సో కాకపోతే నాకున్న నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలో ఉన్న ప్యాషన్తో నేను మీకు రెండు స్మార్ట్ ఫోన్స్లో అయితే ఏది బెటర్, ఏది కొంటే బెటర్ అని అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అయితే నేనైతే సజెస్ట్ చేయగలను. అదొకటి మాత్రం ప్రామిస్ అయితే చేస్తాను అనమాట. సో నా నమ్మండి, కంపారిజన్లో మీకు ఏమీ డౌట్స్ అయితే ఉండదు, అంత క్లియర్ మీ మైండ్ చేసి పెడతాను ఈ వీడియోలో. స్టార్ట్ చేద్దాం. సో నేను ఎప్పుడైనా కంపారిజన్ స్టార్ట్ చేసే కంటే ముందు ఫస్ట్ నేను స్టార్ట్ చేసేది ప్రైస్ నుంచి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రైస్ చూసి ఒక స్మార్ట్ ఫోన్ అయితే డిసైడ్ చేస్తాం, వాళ్ళు ఎన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చినా కానీ. ఫస్ట్ మనం పోకో F3 GT గురించి మనం మాట్లాడుకుందాం. పోకో F3 GTలో ఒకసారి మనకు చాలా వేరియంట్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ బేస్ వేరియంట్ స్టార్ట్ అవుతుంది 6GB 128GB నుంచి. అదొకసారి మీకు 27,000 27,000 రూపాయలు అయితే ఉంటుంది అనమాట. అండ్ రియల్మీలో ఒకసారి ఒకే వేరియంట్ ఉంటుంది 8GB 128GB. అదే మనం ఆ వేరియంట్ పోకోలో చూసుకుంటే 29,000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ రియల్మీ X7 Pro Max ఒకసారికి మనకి 8GB ర్యామ్తో వస్తుంది స్టార్టింగే. దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 24,999. కొంచెం ప్రైస్ కూడా తగ్గించారనమాట. 25,000 రూపీస్ లోపే మీకు 8GB వేరియంట్ అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ క్లియర్ విన్నర్ మీకు కనిపిస్తుంటుంది. ఎస్, రియల్మీ X7 Max అయితే మనకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే ఇస్తుందని చెప్పవచ్చు. నెక్స్ట్ ఆస్పెక్ట్స్ చూద్దాం. చలో సెకండ్ వచ్చేసరికి మనం బేసిక్స్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. మనకు ఆల్ఫాబెట్స్ ఎలా ఉంటుంది, ABC. సో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో రెండు డివైస్లో ఒకసారి మాకు 5G సపోర్ట్ అయితే ఉంటుంది. రెండు మీకు 5G మోడల్సే. మీరు 5G ఫ్యూచర్లో వస్తే మాత్రం మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ రెండిట్లో ఒకసారికి నానో సిమ్ కార్డ్ మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. 2 సిమ్స్ మాత్రం మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. SD కార్డ్ పెట్టుకోవడానికి మీకు ఆప్షన్ అయితే ఉండదు. రెండు డివైస్లో ఒకసారికి LPDDR4X ర్యామ్తో వస్తుంది రియల్మీ X7 కూడా, అండ్ పోకో F3 GT కూడా. అండ్ UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. అండ్ రీడ్ అండ్ రైట్ స్పీడ్ టెస్ట్ చేసినప్పుడు రియల్మీ X7 Max వచ్చేసరికి కొంచెం బెటర్ స్కోరింగ్ అయితే ఉంటుంది. సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నా కానీ ఇక్కడ చూడొచ్చు ఆప్టిమైజేషన్ అనేది ఎంత మ్యాటర్ అవుతుందో. రియల్మీలో చూడొచ్చు, రియల్మీలో వచ్చేసరికి మనకు 70754 స్కోర్ చేస్తే పోకోలో 55957 ఇంత అయితే స్కోర్ చేస్తుంది. రీడ్ అండ్ రైట్ మనం ట్రాన్స్ఫర్ చేస్తుంటాం కదా, ఆ స్పీడ్స్ ఇవి, ఎంత ఫాస్ట్గా యాప్ ఓపెన్ అవుతుంది, ర్యామ్ ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది అని స్కోర్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ఆప్టిమైజేషన్ అనేది ఎంత మ్యాటర్ అవుతుందో. ఇక్కడ కూడా క్లియర్ విన్నర్ చూడొచ్చు. సేమ్ స్పెసిఫికేషన్స్ UFS 3.1 LPDDR4X ర్యామ్ ఉన్నా కానీ కొంచెం రియల్మీ X7 వచ్చేసరికి బెటర్ ఆప్టిమైజ్ అయింది ఆ ప్రాసెసర్తో. సో ఇక్కడ స్టోరేజ్లో మీకు రియల్మీ బెటర్ ఉంటుంది. రియల్మీ వచ్చేసరికి యానిమేషన్స్ అనేది చాలా ఫ్లూయెంట్గా అయితే తీసుకుంటుంది. ఓపెన్ అయినప్పుడు అండ్ క్లోజ్ అయినప్పుడు యానిమేషన్ చాలా స్మూత్ అయితే ఉంది యాజ్ కంపేర్ టు పోకో కొత్త ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి అంత ఆప్టిమేషన్ అయితే లేదు, కొంచెం ల్యాగ్ అయితే అవుతూ ఉంటుంది. పవర్ఫుల్ ప్రాసెసర్ అయినా మీరు ల్యాగ్స్ అయితే చూస్తుంటారు అనమాట. మీకు స్మూత్ పర్ఫార్మెన్స్, స్మూత్ UI కావాలి అనుకుంటే మాత్రం, ఫీల్ అవ్వాలి, బటరీ స్మూత్ ఉండాలి అంటే రియల్మీకి వెళ్ళండి. కొంచెం ల్యాగ్ MIUI ఉన్న పర్లేదు, MIUI ఫ్యాన్ అంటే గో ఫర్ పోకో X3 GT. క్లియర్. చలో నెక్స్ట్ వచ్చరికి ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రాసెసర్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు, బికాస్ రెండింటిలో ఒకసారికి సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. Dimensity 1200 ప్రాసెసర్తో వస్తుంది. ఒకసారికి దీని గురించి చాలా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. ఇది 5G ప్రాసెసర్, 6nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో చాలా పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. దీని స్నాప్డ్రాగన్ దేంతో కంపేర్ చేయొచ్చు అంటే స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ దగ్గర మనం దీని అయితే కంపేర్ అయితే చేయొచ్చు. అండ్ Antutu ఆన్ పేపర్ మీరు ఒకవేళ నమ్మే వాళ్ళైతే మాత్రం Antutu చూడవచ్చు. Antutu పోకో F3 GTలో ఒకసారికి 609684 అయితే స్కోర్ అయితే చేసింది. అదే రియల్మీలో చూడొచ్చు, రియల్మీ బెటర్ ఆప్టిమైజేషన్ అని చెప్పాను కదా, ఇక్కడ ఇదైతే ప్రూవ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు 687251 అయితే స్కోర్ చేసింది. ఇక్కడ కూడా చూడొచ్చు రియల్మీనే మనకు బెటర్ స్కోర్ అయితే చేసింది, సేమ్ ప్రాసెసర్ ఉన్నా కానీ. సో సేమ్ ప్రాసెసర్ ఉన్న మాత్రాన సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుందని కాదు బేటా. సో కొంచెం Antutu కూడా బిలీవ్ అయితే చేయండి, మీకు బెటర్ స్మూత్ అయితే ఉంటుంది రియల్మీ X7లో. సేమ్ ప్రాసెసర్ ఉన్నా కానీ ఆప్టిమైజేషన్ అనేది రియల్మీతో బాగుందన్నమాట, ఆ UIకి అండ్ గేమింగ్కి వీటికి మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి CPU థ్రాట్లింగ్ టెస్ట్ కూడా నేను కొన్ని వీడియోస్ అయితే చూసాను. ఇక్కడ చూడొచ్చు పోకో F3 GT వచ్చేసరికి కొంచెం ఆ రెడ్ మార్క్స్ చూస్తున్నారు కదా, వచ్చేసరికి అక్కడ స్లో అయిందనమాట ప్రాసెసర్, థ్రోటల్ అవుతుంది. సేమ్ ప్రాసెసర్ అయినా కానీ లిక్విడ్ కూలింగ్, వేపర్ కూలింగ్ ఏమో పెద్ద పెద్ద వర్డ్స్ అంతా యూస్ చేస్తారు కదా, సో అది ఉన్నా కానీ థ్రోటలింగ్ చూడొచ్చు. అదే రియల్మీ X7 Maxలో చూడొచ్చు, ఇదేం పెద్ద గేమింగ్ డివైస్ కాదు, దీంట్లో అంత అడ్వాన్స్ కూలింగ్ సిస్టమ్ కూడా లేదు, కాకపోతే థ్రోట్లింగ్ అయితే అవ్వట్లేదు, కంప్లీట్లీ గ్రీన్ అయితే వచ్చింది అనమాట. ఇవి కూడా మీరు అయితే బిలీవ్ చేయాలి, ఇవి ఒకసారికి రియల్ లైఫ్లో చాలా అయితే ఇంపాక్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఇక్కడ బెటర్ ఆప్టిమైజేషన్ నేను అప్పటి నుంచి చెప్తున్నాను. రియల్మీ X7 Max
మీకు కొంచెం ఫాస్ట్ అండ్ బటరీ స్మూత్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చలో నెక్స్ట్ మనం BGMI గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఈ BGMI కోసమే చాలామంది తలకైతే కొట్టుకుంటున్నారు. సేమ్ ప్రాసెసర్ ఉంది, తక్కువ ప్రైస్లో వస్తుంది, ట్రిగర్స్ దాంట్లో ఉంది, దీంట్లో ట్రిగర్స్ లేదు, ఏది కొనాలి కదా, ఇదే కదా మీ క్వశ్చన్. సో నేను కూడా ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చిందనమాట. సో ఒకసారి మనం BGMI గురించి మనం మాట్లాడుకున్నట్లయితే యాజ్ పర్ నేను రీసెర్చ్ చేసిన ప్రకారం ఇక్కడ కూడా Realme X7 Max అయితే విన్నర్ అయితే అవుతుంది అనమాట. బికాస్ Realme X7 వచ్చేసరికి మనకు X7 Max వచ్చేసరికి 90 FPS అంటే హ్యాండిల్ అయితే చేయగలదు. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ సెట్టింగ్స్ అయితే మీకు అయితే ఉంటుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ 90 FPS వరకు మీకు Realme X7 Max అయితే హ్యాండిల్ చేయగలదు. అదే పోకో వచ్చేసరికి మీకు స్మూత్ వరకు మాత్రం మీకు అయితే హ్యాండిల్ అయితే చేయగలదు అనమాట. ఎక్స్ట్రీమ్ ఆప్షన్ మీకు అయితే ఉండదు. అండ్ దీంట్లో వచ్చేసరికి మీకు 90 FPS ఆప్షన్ అయితే ప్రెజెంట్ అయితే లేదు. పోకో F3 GTలో మీకు 90 FPS ఆప్షన్ అయితే లేదు. జస్ట్ మీరు 40 FPS నార్మల్ అన్ని స్మార్ట్ ఫోన్స్ హ్యాండిల్ చేస్తాయి కదా, అంత మాత్రం మీరు అయితే హ్యాండిల్ అయితే చేసుకోవచ్చు. సో అక్కడ ల్యాగ్స్ అయితే ఏముండవు. సో ప్రెజెంట్ మాత్రం పోకో F3 GTలో మీకు 90 FPS గేమింగ్ ఆప్షన్ అయితే లేదు. అదే Realme X7 Maxలో మీకు ఎక్స్ట్రీమ్లో 90 FPS ఆప్షన్ అయితే ఉంది. సో ఇది BGMI లవర్స్ ఎవరైనా ఉంటే మీరు డిసైడ్ అవ్వాలి. సో మీకు ఫ్యూచర్లో యాడ్ చేస్తారా లేదా అది కూడా మనకు తెలియదు ఎగ్జాక్ట్లీ. చలో నెక్స్ట్ మనం డిస్ప్లేస్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. డిస్ప్లే సైజుల గురించి అయితే మాట్లాడాను, బికాజ్ అన్ని పెద్ద పెద్ద డిస్ప్లేస్తో వస్తుంది అనమాట. అండ్ రెజల్యూషన్ గురించి వీటి గురించి టెక్నికాలిటీలో అయితే వెళ్తాను అనమాట. రెండు డిస్ప్లేస్ వచ్చేసరికి మనకు OLED ప్యానల్స్ అనమాట, సూపర్ AMOLED. సో రెండిట్లో వచ్చేసరికి మాకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. రెండు వచ్చేసరికి మీకు HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ పోకో F3 GTలో వచ్చేసరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మీకు Gorilla Glass 5 అయితే ఉంటుంది. అదే Realme X7 Max వచ్చేసరికి డ్రాగన్ టైల్ అంటున్నారు. ఇది ఎంతవరకు ప్రొటెక్షన్ ఇస్తుంది నన్ను అయితే అడగండి, నాకైతే తెలీదు. అండ్ చాలామంది నేను కామెంట్ సెక్షన్లో అయితే చూస్తున్నాను F3 GT వచ్చేసరికి 10-bit సపోర్ట్ చేస్తుంది అనేసి. సో సైడ్ బై సైడ్ వీడియో ఒకసారి చూడండి, 10-bit ఎనేబుల్డ్ డిస్ప్లేకి అండ్ నార్మల్ X7 Maxలో ఉన్న నార్మల్ డిస్ప్లేకి ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేసి. సో 10-bit వచ్చేసరికి మీకు పెద్ద డిఫరెన్స్ నో సెన్స్ అనమాట. రియల్ లైఫ్లో మీకు ఎట్లాంటి సెన్స్ అయితే ఏం చేయదు. అది ఎడిటింగ్లో కలర్ గ్రేడింగ్లో కొంచెం మీకు అయితే యూజ్ అవుతుంది. నార్మల్ మనం యూజ్ చేసినప్పుడు ఈ 10-bit అయితే సైడ్లో అయితే పెట్టండి. దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో నేను చేస్తాను మీకు అర్థమయ్యేలాగా. సో మీరు చూడవచ్చు సైడ్ బై సైడ్ కంపారిజన్. ఇంకా చెప్పాలంటే Realme X7 Max మీకు HDR10+ రెండిట్లో ఉంది కాబట్టి Realme X7 Max వీడియోనే మనకు కొంచెం బ్రైట్గా అయితే కనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో. సో ఈ 10-bit అయితే సైడ్లో అయితే పెట్టేయండి. రెండోసారి మనకు ఈక్వల్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకొకటి పోకో F3 GT వచ్చేసరికి మనకు 500 nits బ్రైట్నెస్తో వస్తుంది. సో ఇండోర్లో మీరు యూజ్ చేసినప్పుడు మీకు చాలా బ్రైట్ అయితే ఉంటుంది రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా. కాకపోతే ఎప్పుడైతే మీరు అవుట్డోర్కి వెళ్తారో అవుట్డోర్లో వచ్చేసరికి మీకు కొంచెం తగ్గుతుంది అనమాట F3 GT డిస్ప్లే వచ్చేసరికి, ఎందుకంటే ఇది 500 nitsతో వస్తుంది. అదే X7 Max వచ్చేసరికి 1000 nits బ్రైట్నెస్తో వస్తుంది. అది ఇంకొంచెం మీకు బెటర్ సన్లైట్ విజిబిలిటీ అయితే అవుతుంది అనమాట. ఇది కూడా మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ మీరు బయట యూజ్ చేసినప్పుడు X7 Max డిస్ప్లే కొంచెం బ్రైట్ ఉంటుంది యాజ్ కంపేర్ టు పోకో F3 GT. సో ఇది కూడా మ్యాటర్ అయితే అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పోకో F3 GTలో వచ్చేసరికి మీకు సెంటర్ కట్అవుట్తో వస్తుంది. మీకు పంచోల్ వచ్చేసరికి సెంటర్ అయితే ఉంటుంది. అదే X7 Max వచ్చేసరికి మీకు లెఫ్ట్లో అయితే ఉంటుంది అనమాట. అండ్ రెండో వచ్చేసరికి వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే ఉంటుంది. హై క్వాలిటీలో మీరు OTT ప్లాట్ఫామ్స్లో అంతా మీరు వీడియోస్ అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. నో ప్రాబ్లం. ఇది డిస్ప్లే గురించి కంప్లీట్లీ టెక్నికాలిటీ అయితే డిసైడ్ అవ్వండి మీకు ఏం కావాలో. సో నన్ను అడిగితే మాత్రం X7 Maxకి అయితే నేను ఓట్ చేస్తాను. చాలా స్పీకర్స్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. స్పీకర్స్ వచ్చేసరికి రెండిట్లో వచ్చేసరికి డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. మీకు టాప్ బాటమ్ రెండు స్పీకర్స్ అయితే ఉంటుంది. మీకు ఇంకా స్టీరియో ఎఫెక్ట్ అయితే వస్తుంది, బాగుంటుంది, ఫైన్. ఇది గేమింగ్ స్మార్ట్ ఫోన్ అంటున్నారు పోకో F3 GT, కాకపోతే హెడ్ ఫోన్ జాక్ ఉండదు. హెడ్ ఫోన్ జాక్ ఉండదు, అడాప్టర్ అయితే ఇస్తున్నారు. ఛార్జింగ్ చేసినప్పుడు ఏం చేస్తారు? మీరు హెడ్ ఫోన్ పెట్టుకున్నారు, గేమ్స్ ఆడుతున్నారు, ఛార్జింగ్ చేయాలి, అప్పుడేం చేస్తారు? ఇంకొక పోర్ట్ ఉందా? లేదు. సో అదే Realme X7 Maxలో వచ్చేసరికి మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకుని కూడా మీరు గేమ్స్ అయితే ఆడొచ్చు అనమాట. నో ప్రాబ్లం. ఇక్కడ మీరు డిసైడ్ అవ్వాలి హెడ్ ఫోన్ జాక్ ఉన్న ఫోన్ కావాలా వద్దా. చాలా సెక్యూరిటీ అండ్ ఫింగర్ ప్రింట్స్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. Realme X7 Max వచ్చేసరికి మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ స్కానర్తో వస్తుంది. అండ్ పోకో F3 GT వచ్చేసరికి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్స్ స్కానర్తో వస్తుంది. వీళ్ళు OLED డిస్ప్లే యూజ్ చేస్తారు, ఇన్ డిస్ప్లే ఇవ్వచ్చు, కొంచెం ప్రైస్ కటింగ్ కోసం సైడ్ మౌంటెడ్ ఇచ్చారు. ఓకే, రెండోసారికి ఫాస్ట్ అయితే ఉంది. పేసన్లో కూడా మీకు ఫాస్ట్ ఉంటుంది. మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్లో ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, రెండు ఈక్వల్ ఉంది, ఫాస్ట్ ఉంది. చలో నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి కెమెరాస్ది. పోకో F3 GTలో వచ్చేసరికి మీకు ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ X7 Maxలో కూడా మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ గురించి నేను కొన్ని రివ్యూస్ చూసిన ప్రకారం మీకు పోకోలో కొంచెం బెటర్ డీటెయిల్స్ అయితే ఫ్రంట్ కెమెరాది కొంచెం బెటర్ అనుకోవచ్చు, కొంచెం బెటర్ డీటెయిల్స్ అయితే గ్రాబ్ అది చేస్తుంది. ఇది కంప్లీట్లీ ఓవరాల్ ఫ్రంట్ కెమెరా మీరు ఏమైనా కావాలనుకుంటే కొంచెం మీరు రిలే అవ్వచ్చు. X7 Max కూడా బాగుంది, కాకపోతే డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుతాను. స్లైడ్ బెటర్ అయితే మీకు పోకోలో అయితే ఉందన్నమాట. నెక్స్ట్ బ్యాక్ కెమెరాకి అయితే ఇట్లా తిప్పుదాం. బ్యాక్ వచ్చేసరికి మీకు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది రెండిట్లో వచ్చేసరికి. అండ్ దాని డీటెయిల్స్ కూడా చాలా బాగుందన్నమాట. కొన్ని పిక్చర్స్ నేను ఇక్కడైతే చూపిస్తాను, చూడొచ్చు. సో రెండోసారికి సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. 64 మెగాపిక్సెల్ EIS అయితే ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే ఈక్వల్ అయితే ఉంది, సేమ్ క్వాలిటీ అయితే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ అయితే మీరు ఏం చూడలేరు.
2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఒకటైతే ఉంటుంది, వచ్చేసరికి సేమ్ ఈక్వల్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫైనల్ ఫొటోస్ చూసి నేను చెప్పేది ఏంటంటే మీకు కొంచెం బూస్ట్, కొంచెం ఎక్కువ కలర్స్ యాడ్, ఇప్పుడు రెడ్ ఉందనుకోండి, రెడ్ని వైబ్రెంట్గా చూపిస్తుంటుంది. అట్లాంటి బూస్టింగ్ కలర్స్ మీకు కావాలనుకుంటే రియల్మీకి అయితే వెళ్ళండి. న్యాచురల్ సటల్ కలర్స్ మీకు కావాలంటే పోకో F3 GTకి అయితే వెళ్ళొచ్చు. కానీ 2 కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి. ఆ రియల్మీ X7 Pro Maxలో ఒకసారి కొన్ని వీడియోగ్రఫీలో చాలా ఫీచర్స్ అయితే ఉంటుందన్నమాట. అది మీకు ఎక్కువ పోకో F3 GTలో అయితే చూడరు. ఒకవేళ మీరు వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టే వాళ్ళు అయితే మాత్రం రియల్మీకి అయితే వెళ్ళండి. చాలా నెక్స్ట్ మనం బిల్డ్ క్వాలిటీ అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ గురించి మనం అయితే మాట్లాడుకుంటే కొంచెం బెటర్. సో చేతిలో పట్టుకున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం పోకో వచ్చేసరికి గైస్, పోకో వచ్చేసరికి మనకు గోర్లా గ్లాస్ 5 సపోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. కొంచెం విడ్త్ అయితే ఎక్కువ ఉంటుంది. కొంచెం చిన్న చేయలు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే ఇది పెద్దగా అనిపించచ్చు అనమాట. ఈజీగా మీరు ఒక హ్యాండ్లో అయితే యూజ్ చేయలేరు, అన్కంఫర్టబుల్గా మీకైతే ఉంటుంది అనమాట. బికాస్ కొంచెం బల్కీ అయితే ఉంటుంది, హెవీ ఉంటుంది, 205 గ్రామ్స్ అయితే ఉంటుంది. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, కింద పడినా కానీ ఈజీగా అదైతే బ్రేక్ అవ్వదు. అల్యూమినియం కంప్లీట్లీ మనకు చుట్టూ ఫ్రేమ్ కూడా అల్యూమినియం అయితే యూజ్ చేశారు. కంప్లీట్లీ రగ్గడ్ అయితే ఉంటుంది అనమాట. చాలా హెవీ ఉంటుంది, విడ్త్ అయితే ఎక్కువ ఉంటుంది. అదే మనం రియల్మీ సైడ్కి వస్తే, రియల్మీ వచ్చేసరికి ప్లాస్టిక్ బ్యాక్, స్లిమ్ ఉంటుంది. విడ్త్ వచ్చేసరికి చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ఒక చిన్న హ్యాండ్తో కంఫర్టబుల్ ఫిట్ అయితే ఉంటుంది అనమాట మీరు చేతిలో పట్టుకున్నప్పుడు, యాజ్ కంపేర్ టు పోకో వచ్చేసరికి విడ్త్ అయితే ఉంటుంది. రియల్మీ వచ్చేసరికి మీకు 177 గ్రామ్స్ అయితే ఉంటుంది. కొంచెం ఒక 20 to 30 గ్రామ్స్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. లైట్ వెయిట్ ఫోన్ కావాలనుకుంటే రియల్మీ X1కి వెళ్ళండి, పర్ఫెక్ట్ ఫిట్ చేతిలో అయితే ఉంటుంది, పర్ఫెక్ట్ స్క్రీన్ సైజ్ అది. ఒకవేళ మాకు కొంచెం పెద్ద చేయిలు, బల్కీ హెవీగా ఉండాలి, కొంచెం బిల్డ్ క్వాలిటీ హెవీగా ఉండాలి అంటే పోకో F3 GT. చలో నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి బ్యాటరీది. పోకో F3 GTలో వచ్చేసరికి 5020 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో బాక్స్లో అయితే ఇస్తున్నారు. అండ్ యాజ్ పర్ రివ్యూవర్స్ ప్రకారం 0 to 100 వచ్చేసరికి 50 మినిట్స్లో ఛార్జ్ అవుతుందని అయితే చెప్తున్నారు. అంటే 50 మినిట్స్లో 0 to 100 అయితే మీకు పోకో అయితే ఛార్జ్ అవుతుంది. రియల్మీ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 60 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో ఇదైతే వస్తుంది అనమాట. అండ్ దీన్ని 0 to 100 ఛార్జ్ చేయడానికి 1 hour అయితే పడుతుంది. ఎగ్జాక్ట్లీ 58 to 59 మినిట్స్ అయితే పడుతుంది. సో ఇక్కడ 500 mAh ఎక్కువ ఉంది కదా అని పోకోని కొంచెం హై చేయాల్సిన అవసరం అయితే లేదు. దీంట్లో 4500 mAh బ్యాటరీ ఉన్నా కానీ పోకో కంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అని కొంతమంది రివ్యూవర్స్ అయితే చెప్పారు. అండ్ చాలామంది బ్లాగ్స్ కూడా అట్లానే రాశాయి అనమాట. సో ఇక్కడ బ్యాటరీ అయితే చూడకండి, ఆప్టిమైజేషన్ అయితే చూడండి. బెటర్ ఆప్టిమైజేషన్ వచ్చేసరికి రియల్మీ X1 మ్యాక్స్లో అయితే ఉందన్నమాట. పోకో కూడా చేస్తుంది, ఇంకా టైం అయితే పడవచ్చు, ఇంకా అప్డేట్స్ నాకు రాలేదు కొత్త ప్రాసెసర్ బ్రాండ్కి. సో దానికి ఏమైనా మేబీ కొన్ని ఇష్యూస్ అయితే ఉండొచ్చు. ప్రజెంట్ మాత్రం బ్యాటరీ నెంబర్స్ అయితే చూడకండి, ఈక్వల్ పర్ఫార్మెన్స్ రెండిట్లో కూడా ఉంది. సో ఇది గైస్ కంప్లీట్లీ కంపారిజన్ అయితే. సో మీ డౌట్స్ మొత్తం ఇట్లా తీసి ఇట్లా పడేసాను అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే. ఇంకేమైనా మీ క్వశ్చన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐఎమ్ రెడీ టు ఆన్సర్. అండ్ నేను మీకు ఇంత హెల్ప్ చేశాను, మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని మీకు టెక్నాలజీలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో దట్ మనం ఇంకా పెద్ద పెద్ద ఫోన్స్ కొని నేను మీకు ఫిజికల్గా రివ్యూస్ అయితే ఇస్తాను అనమాట. ఫ్యూచర్లో మీ సపోర్ట్ అయితే నాకైతే కావాలి. అండ్ ఫైనల్ నా వర్డిట్ గురించి మీరు అడుగుతుంటే మాత్రం గైస్ నేను చెప్పేది ఒకటే, మీకు స్లిమ్ అండ్ లైట్ వెయిట్ ఫోన్ కావాలి, ప్లాస్టిక్ బిల్డ్ ఉన్నా పర్లేదు, చేతిలో పర్ఫెక్ట్ ఫిట్ ఉండాలి. అండ్ మాకు ట్రిగర్స్ ఏమంతా పెద్ద మ్యాటర్ ఏం అవ్వవు, మాకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రెజెంట్ అనుకుంటే మాత్రం గో అండ్ బై రియల్మీ X7 Max. 25,000 రూపీస్లో 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. ఇది గో ఫర్ దట్. సో ఒకవేళ మాకు బెటర్ బిల్డ్ క్వాలిటీ కావాలి, కొంచెం వైడ్ ఫోన్ కావాలి, కొంచెం చైల్ పెద్దవి మావి, కింద పండగానే ఏం అవ్వకూడదు ఫోన్, కొంచెం మజ్బూత్ బిల్డ్ క్వాలిటీ కావాలనుకుంటున్నారు చూసారా. సో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పోకో F3 GTకి అయితే వెళ్ళండి. సో ప్రజెంట్ మాత్రం పబ్జీలో చూసుకుంటే మనకు బెటర్ ఆప్టిమైజేషన్ అండ్ బెటర్ మనకు హైయెస్ట్ సెట్టింగ్స్ వచ్చేసరికి X7 Max అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది గేమింగ్ ఫోన్ అయినా కానీ మేబీ ఆప్టిమైజేషన్ దీంట్లో ట్రిగర్స్ ఒకటి చూసి దాని గేమింగ్ అయితే అనుకోకండి, కొంచెం లో అయితే ఉందన్నమాట పోకో F3 GT. సో ఇంకా మీరు డిసైడ్ అవ్వండి. కంప్లీట్లీ అయితే చెప్పేశాను. వీడియోని లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. కీప్ సపోర్టింగ్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఇంకా మరిన్ని వీడియోస్ నేను మీకోసం అయితే తీసుకొస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్.